ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం స్వర్గఖండం 14వ భాగం. కర్మయోగము వటు ధర్మములు. వ్యాసుడు ఇలా పలికెను. దండము మేకలము ధరించి శౌచాచార సమన్వితుడై గురువు పిలిచినప్పుడు వెళ్ళి గురువు ముఖమును చూస్తూ అధ్యయనం చేయవలేను. చేతుల మీదికెత్తుకొని అనగా ఎల్లప్పుడూ సిద్ధముగా సదాచారుడై నియతుడై గురువు పిలిచినప్పుడు నేలపై గురువునకు అభిముఖంగా కూర్చొండవలేను. నేల మీద పడుకొని గురువు చెప్పున్నది వినుట, మాట్లాడుట వంటివి చేయకూడదు. తింటూ గురువునకు ఉత్తర ప్రత్యుత్తరములు ఇవ్వకూడదు. గురువుకు పరాన్ముఖుడై కూర్చోరాదు. గురువుకు సమీపంలో వారి శయ్య కంటే క్రిందన ఉన్న శయ్యపై నిద్రించవలేను. కూర్చునేటప్పుడు వారి ఆసనము కంటే క్రిందగా ఉన్న ఆసనంలోనూ కూర్చుండవలేను. గురువుకెదురుగా ఇష్టం వచ్చినట్లు కూర్చోరాదు. పరోక్షముగా కూడా గురువు ఎదురుగా లేనప్పుడు గురువు పేరును చెప్పకూడదు. అనగా గురువు గురించి మాట్లాడేటప్పుడు పేరు పిలవరాదు. గురువును మాట, నడక, ఇతర చేష్టలను అనుకరించకూడదు. గురు నింద కానీ తిరస్కారం కానీ జరుగునప్పుడు వెంటనే చెవులు మూసుకోవాలి, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. గురువును దూరం నుంచే గౌరవింపరాదు. కోపముతో గౌరవించరాదు. స్త్రీల ఎదురుగా గౌరవించుటకు వెళ్ళకూడదు. కూర్చొని గురువునకు ఉత్తరం ఇవ్వకూడదు. గురువుకు దగ్గరగా కూర్చోరాదు. ఉదకము నింపిన కుండను, పాత్రను, పువ్వులు, దర్భలు, సమిదలు ప్రతిదినము తెచ్చి గురువునికి ఇవ్వవలేను. గురువుకు స్నానము చేయించడము, తైలాదులతో లేపనము చేయడము వంటివి చేయవలేను. గురువు నిద్రించే శయ్యపై ఎన్నడూ నిద్రించరాదు. గురువు ధరించే పాదుకలు, నిర్మాల్యము, వారు శయనించే శయ్యను, వారి నీడను, వారు కూర్చునే పీఠమును ఎన్నడూ దాటరాదు. గురువుగారి దంతధావనము కోసం అవసరమైన కాష్టములు, పుల్లలు తెచ్చి ఇవ్వవలేను. తెచ్చిన వాటి గురించి వారికి చెప్పవలేను. వారి అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ఎల్లప్పుడూ వారి హితమును కోరుకోవాలి. గురు సమక్షంలో కాళ్ళు చాపి కూర్చోవడము, నవ్వడము, ఆవలించడము, మెడకు చుట్టుకోవడము, మెటికలు విరవడము వంటివి చేయరాదు. గురువు చాలించమని చెప్పునంత వరకు అధ్యయనం చేయడము. గురువును సేవిస్తూ గురువుకు దగ్గరగా క్రింద కూర్చోవలేను. వారి ఆసనము, శయ్య మరియు యానముపై ఎన్నడూ కూర్చోరాదు. గురువు పరిగెడితే తాను వారి వెనుక పరిగెత్తవలేను. వారు నడిస్తే శిష్యుడు కూడా వెనుక నడుచుకుంటూ వెళ్ళవలేను. నావ, ఎద్దు, గుర్రము వంటి బండ్లపై గురువు పయనిస్తున్నప్పుడు, శిలాపలకముపై కూర్చున్నప్పుడు గురువుతో పాటు కూర్చోవచ్చును. శిష్యుడు సదా ఇంద్రియములను నిగ్రహించి మనస్సును అదుపులో పెట్టుకొని కోపమును జయించి శుచి అయి ఉండవలేను. మధురము, హితకరము అయిన మాటలు ఎల్లప్పుడూ పలుకవలేను. గంధ మూల్యాదులు, రసములు అటువంటివి కలిగిన పదార్థములు, ముత్యములు వంటి వాటిపై శిష్యునకు ఆసక్తి ఉండరాదు. అభ్యంగన స్నానము, అంజనము ధరించుట, గొడుగు పట్టుకోవడము, వాడడము ఎన్నడూ చేయరాదు. జంతువులను హింసించరాదు. కామము, క్రోధము, లోభము, భయము, నిద్ర, పాడుట, నర్తన, వాయిద్యములు వాయించుట, భయం పెట్టడం, గురువుని అనుకరించుట, స్త్రీలను వాంఛతో చూచుట, పరులకు అపకారం తలపెట్టుట, అసూయ ప్రయత్నపూర్వకముగా విడవలేను. నీరు నింపిన కుండను, పువ్వులు, ఆవు పేడ, దర్భలు ప్రతిదినము తెచ్చి గురువుకు ఇవ్వవలేను. ప్రతిరోజు భిక్షమెత్తి అన్నము సంపాదించి ఇవ్వవలేను. నెయ్యి, ఉప్పు, చద్దన్నమును విడవవలేను. నాట్యము మొదలైనవి చూడకూడదు. పాటలు వినుట యందు ఆసక్తి ఉండరాదు. సూర్యుని చూడరాదు. దంతధావనం చేయరాదు. అయోగ్యులైన స్త్రీలతో ఏకాంతము ఉండరాదు. శూద్రాదులతో మాట్లాడకూడదు. గురుచిష్టాన్న అంటే గురువు తినగా ఆకులో మిగిలినది ఎంగిలి మందులు గురువు ఆజ్ఞ లేకుండా తినకూడదు. ఏ సమయంలో పడితే
ఆ సమయంలో మల విసర్జన స్నానము చేయరాదు. గురువును విడువవలేనను భావన ఎన్నడూ కలుగరాదు. లోభము వలన కానీ మోహము వలన కానీ గురువును వదిలి వెళ్ళువాడు పతితుడగును. లౌకిక వైదిక ఆధ్యాత్మిక జ్ఞానము ప్రసాదించిన గురువునకు ఎన్నడూ ద్రోహం చేయరాదు. గర్వం కలిగిన వాడైనను వివేకహీనుడైనను దారి తప్పిన వాడైనను గురువుని ఎన్నడూ విడవరాదని మనువు వచనము. గురువుతో ఎట్లా మెలుగుతామో గురువైన వారితోనూ అట్లాగే మెలగవలేను. గురువునకు నమస్కరించి వారి అనుమతితో మిగిలిన గురువులకు పరంపరలో నమస్కరించవలేను. ఈ విధముగా విద్య నేర్పిన గురువుతో ఉండవలేను. ఈ విధముగానే యోగులు అధర్మ మార్గము నుంచి మనల్ని రక్షించువారు హితమును ఉపదేశించు వారితో కూడా ఉండవలేను. గురువు కుమారుడు, గురువు భార్య, గురువు బంధువులు వీరితో కూడా గురువుతో ప్రవర్తించినట్లే ప్రవర్తించవలేను. యజ్ఞ విషయంలో గౌరవనీయులైన వారిని పిన్నవారైనను వారిని గౌరవించవలేను. విద్య చెప్పు గురు కుమారుడు గురువు వలె గౌరవనీయుడు. అయితే గురువునకు వలె కాళ్ళు చేతులు కడగడము స్నానం చేయించడము వంటివి గురువు కుమారునకు చేయరాదు. గురు కుమారుని ఉచ్చిష్టమును తినరాదు. గురుపత్ని గురువు కులమునకు చెందినచో గురువు వలె గౌరవించవలేను. వేరు కులమునకు చెందిన వారైనచో గురుపత్ని వచ్చినప్పుడు లేచి నిలబడి ఎదురేగి నమస్కరించవలేను. గురుపత్నికి అభ్యంగన స్నానము, కాళ్ళు చేతులు కడుగుట, ఒత్తుట, తలదువ్వడం వంటివి చేయరాదు. గురుపత్ని యువతి అయినచో కాలు ముట్టి నమస్కరించరాదు. భూమిని ముట్టి తన గోత్రనామములు చెప్పుకొని నమస్కరించవలేను. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు గురుపత్నికి కూడా నమస్కరించవలేను. తల్లికి అక్కలు చెల్లెళ్లను అత్త మేనత్తను కూడా గురుపత్నితో సమానముగా భావించి పూజించవలేను. సమాన జాతురాలైన వదినను బంధువుల స్త్రీలను కూడా అలాగే భావించవలేను. మేనత్త పెద్దమ్మ అక్క వీరందరితో తల్లితో ప్రవర్తించినట్లు ప్రవర్తించవలేను. అయితే వీరందరిలో తల్లే ఎక్కువ. ఈ విధముగా డాంబికము లేకుండా మంచి నడవడి కలిగిన శిష్యునికి గురువు వేదములను ధర్మశాస్త్రములను పురాణములను నిత్యము నేర్పించవలేను. 1 సంవత్సర కాలము గురువు వద్ద శుశ్రూష చేస్తూ వాసముండినను గురువు విద్య నేర్పకపోయినను శిష్యుని పాపములు నశించును. గురు పుత్రునకు తనకు శుశ్రూష చేయువానికి తనకు జ్ఞానమును బోధించిన వానికి ధార్మికునకు శుచి కలిగిన వానికి సామర్థ్యం కలిగిన వానికి అన్నము నీరు ఇచ్చువానికి సాధువుకు గురువు విద్య నేర్పించవలేను. ఈ 10 మంది అధ్యయనమునకు అర్హులు. వేదములను కంఠస్థము చేసినవాడు ద్రోహము తలవనివాడు బుద్ధిమంతుడు, గురువుగా చేసుకోవాలనుకున్నవాడు ఆప్తుడు, ప్రేమైనవాడు. ఈ 6 ద్విజులకు విధి విధానముగా అధ్యయనము చేయించవలేను. వీరిలో బ్రాహ్మణునకు సమస్తము నేర్పించవచ్చును. మిగిలిన వారికి ఏధోచితముగా నేర్పించవలేను. ఆచమనము చేసి ఉత్తరాభిముఖుడై అధ్యయనము చేయవలేను. గురువు పాదములకు నమస్కరించి గురువు ముఖమునకు చూస్తూ ఓ ఆచార్య దయచేసి నేర్పించండి అని అడగవలేను. గురువుకు ఇక చాలు అన్నంతవరకు నేర్చుకోవలేను. పవిత్రము యొక్క కుశాగ్రములు తూర్పు వైపు ఉండునట్లు కూర్చొని పునీతుడై ఆచార్యుని కోసం వేచి ఉండవలేను. 3 సార్లు ప్రాణాయామము చేసి ఓంకారమును ఉచ్చరించవలేను. బ్రాహ్మణుడు అధ్యయనమునకు ఆద్యాంతములలో ఓంకారమును ఉచ్చరించవలేను. 2 చేతులు జోడించి ప్రణామము చేసి వినయముతో నిత్యము అధ్యయనము చేయవలేను. సమస్త ప్రాణులకు వేదమే కన్నులు, అందువలన నిత్యము అధ్యయనము చేయవలేను. అలా చేయని పక్షంలో అతని బ్రాహ్మణత్వం నశించును. నిత్యము రుక్కులను అధ్యయనమును చేయవలేను. పాలను ఆహుతి ఇవ్వవలేను. దేవతలకు ఇష్టమైనవి ఆహుతి ఇవ్వడం వలన దేవతలు సంతృప్తి చెందుదురు. యజుర్వేదాధ్యయనము చేయనప్పుడు పెరుగును ఆహుతి ఇచ్చి దేవతలను తృప్తిపరచవలేను. సామవేదమును అభ్యసించినప్పుడు నెయ్యిని ఆహుతి ఇచ్చి దేవతలను సంతృప్తి పరచవలేను. వేదములను విభజించినప్పుడు ఒక్కొక్క వేదము ఒక్కొక్కరికి అప్పజెప్పబడినది. ఋగ్వేదము పైలునకు, సామవేదము జైమిని ఋషికి, యజుర్వేదము
వైశంపాయనునికి అథర్వణ వేదము ఆంగీరసునకు అప్పజెప్పబడినది. వారందరూ వారి వారి శిష్యులను ప్రశిష్యుల ద్వారా మానవులకు అందజేసిరి. అటువంటి అంగీరసుని అథర్వ వేదమును అభ్యసించినప్పుడు తేనెను ఆహుతి ఇవ్వవలెను. ధర్మ శాస్త్రములు పురాణములు అభ్యసించినప్పుడు మాంసమును పండ్లను అనే అర్థము ఆహుతి ఇవ్వవలెను. ప్రతిదినము నిత్య విధులను ఆచరిస్తూ ప్రాతకాలమందు సాయంకాలమందు నియతుడై మౌని అయి అడవులకు వెళ్ళి గాయత్రి మంత్రమును అభ్యసించవలెను. ప్రతిరోజు గాయత్రి మంత్రమును జపించవలెను. గాయత్రి మంత్రమును దినమునకు 1000 సార్లు జపం చేయుట ఉత్తమము. 100 సార్లు జపము చేయుట మధ్యమము. 10 సార్లు జపము చేయుట అధమము. ఈ విధముగా జపము చేసినచో దానిని జపయజ్ఞమని చెప్పబడినది. బ్రహ్మదేవుడు 4 వేదములను గాయత్రిని తూకము వేసి చూడగా 2 సమానముగా ఉండినవి. అనగా గాయత్రి జపము చతుర్వేద పారాయణమునకు సమానమని అర్థం. ఓంకారమును ముందుగా ఉచ్చరించి శ్రద్ధతో ఏకాగ్రతో వ్యాహృతులను ఉచ్చరించవలెను. అనంతరము సావిత్రిని ఉచ్చరించవలెను. పూర్వకల్పంలో అశుభములను నాశనము చేసి సనాతనమైన భువః స్వహ అను గొప్ప వ్యాహృతులు ఉద్భవించినవి. ప్రధానము పురుషుడు ఉన్నప్పుడు, నీటిలోనున్నప్పుడు, మలమూత్రములను విసర్జించినప్పుడు, అర్ధరాత్రి ఉచ్ఛిష్టము నుంచి శుచి పొందనప్పుడు అనగా ఏదైనా తినిన పిదప నోరు చేతులు కడుగుకొనప్పుడు, శార్ధానము తినినప్పుడు, మనసులో కూడా వేదశాస్త్రములు చింతించరాదు. బ్రాహ్మణుడు ఏకోష్ఠ శార్ధమునకు డబ్బులు తీసుకున్నప్పుడు, రాజు యొక్క సూతకమప్పుడు, గ్రహణము వలన ప్రాప్తించిన సూతకమప్పుడు 3 రోజుల పాటు వేదాధ్యయనము చేరాదు. భోజనము చేయనప్పుడు, శరీరమునకు తైలము రాసుకున్నప్పుడు వేదాధ్యయనము చేరాదు. కాలు చాపుకొని పడుకొని తొడ మీద తొడపెట్టి కూర్చొని మాంసమును తిన్నప్పుడు, శూద్రుని ఇంట అన్నము తిన్నప్పుడు, శార్ధాన్నము తిన్నప్పుడు అధ్యయనము చేయరాదు. మంచు కురుస్తున్నప్పుడు, బాణశబ్దం విన్నప్పుడు, ఉభయ సంధ్యలలోనూ, ప్రాతఃసాయం, అమావాస్య, చతుర్థ శూలలోనూ, పౌర్ణమి, అష్టమి తిథులయందు అధ్యయనం చేయరాదు. ఉపాకర్మ ఉత్సర్గములందు 3 దినములు అధ్యయనము చేయరాదు. అష్టకేష్టి చేసినప్పుడు అహోరాత్రము అధ్యయనం అనధ్యయన కాలము. ఋతువులు మారునప్పుడు చివరి దినము అవధ్యయన కాలము. మార్గశిర పుష్య మాఘ మాసములలో కృష్ణపక్షములో సప్తమి అష్టమి నవమి తిథులు అనధ్యయన కాలమని విఘ్నులు పలికిరి. విరిగి చెట్టు, బూరుగ చెట్టు, దేవకాంచనము, వెలగ, ఇప్ప చెట్ల నీడలో ఎన్నడూ అధ్యయనం చేయరాదు. తోటి విద్యార్థి, తోటి బ్రహ్మచారి, సహాపాఠి, ఆచార్యుడు మరణించినచో 3 దినములు అనధ్యయన కాలము. పైన చెప్పినవని ఛిద్రములు, నింద్యములు. ఈ కాలములలో అధ్యయనము చేసినచో రాక్షసులు హింసించెదరు. అందువలన ఈ కాలము అనధ్యయన కాలమని చెప్పబడినది. ఈ కాలంలో వీటిని వర్జించవలెను. అయితే సంధ్యావందనము, ఉపాకర్మ, హోమాది నిత్యకర్మలు నిత్యము ఆచరించవలెను. వాటికి ఎటువంటి నిషేధము లేదు. అష్టకాదులలో సప్తమి, అష్టమి, నవమి గాలి బలముగా వీచినప్పుడు ఒక్క రుక్కు, ఒక్క యజస్సు లేదా ఒక్క సామమును అధ్యయనము చేయరాదు. వేదాంగములు, ఇతిహాసములు, పురాణములు, ధర్మశాస్త్రములకు అనధ్యయనము లేదు. కాబట్టి ఎల్లప్పుడూ వీటిని చదవవచ్చును. పూర్వము పరిశుద్ధాత్ములైన ఋషులకు బ్రహ్మదేవుడు చెప్పిన ఈ ధర్మములను సంగ్రహించి మీకు చెప్పాను. ద్విజుడు శృతులను అభ్యసించకుండా వేరు విషయములను అభ్యసించుటకు ప్రయత్నించువాడు మూర్ఖుడు. అటువంటి వాడు వేద బాహ్యుడు. అటువంటి మూఢునితో ద్విజులు మాటలాడరాదు. ద్విజులు ఎన్నడూ వేదములను వల్లించుట ఎందు మాత్రమే సంతుష్టులు కారాదు. అర్థం తెలుసుకోకుండా కేవలం వేదములను వల్లించుట ఎందు ఆసక్తి కలిగినవాడు బురదలో చిక్కుకున్న ఆవు వంటి వాడు. వేదములను చదివి వాటి అర్థమును వివరించని వాడు మూఢుడు, శూద్ర సమానుడు, అపాత్రుడు. జీవితాంతం గురువుతో ఉండాలనుకునేవాడు జీవితాంతం గురువునకే శుశ్రూష చేయవలయును. వనమునకు వెళ్ళి విధి విధానముగా
అగ్ని కార్యాదులను చేయవలెను. అలాగే బ్రహ్మనిష్ఠుడై సమాహితుడై నిత్యము అధ్యయనం చేయవలెను. సావిత్రి శతరుద్రీయము విశేషముగా వేదాంతమును అభ్యసిస్తూ భిక్షాన్న పరాయణుడై ఉండవలేను. వేదాభ్యాస విషయంలో పరమ పురాతనమైన విధానమిది. పూర్వము మహర్షి ప్రవరులు స్వయంభువ మనువును ప్రశ్నించినప్పుడు వారికి చెప్పిన విషయములని నేను ఇప్పుడు మీకు చెప్పాను. గృహస్థ ధర్మములు తెలుసుకుందాం. వ్యాసుడు ఇలా పలికెను: ఓ ద్విజులారా, ఒక వేదమును అభ్యసించి, వీలైతే 2 వేదములను అభ్యసించి, కుదిరితే 3 వేదములను అభ్యసించి, సాధ్యమైతే 4 వేదములను అభ్యసించవలెను. వాటితో పాటు వేదాంగములను అభ్యసించి వాటి అర్థములను చక్కగా తెలుసుకొనవలెను. అభ్యాసం పూర్తి అయిన పిదప గురువును విడుచుటకు ముందు స్నాతుడై స్నాతకోత్సవము, గురువునకు ధనము సమర్పించి గురుదక్షిణ, గురువు అనుజ్ఞతో స్నాతకుడు కావలేను. వేదములు వేదాంతములందు ఉత్తీర్ణుడైన పిదప స్నాతకమునకు అర్హుడగును. వెదురు దండము చేత ధరించి 2 యజ్ఞోపవేతములు నీటితో నింపబడిన కమండలము, గొడుగు, నిర్మలమైన తల పాగా, పాదుకలు, స్వర్ణకుండలమును ధరించి క్షౌరము అంటే గుండు చేయించుకొని గోళ్లను కత్తరించుకొని శుచిగా ఉండవలేను. ఎరుపు వర్ణము కలిగినను స్వర్ణమాల, బంగారు గొలుసు అయినచో ధరించవచ్చును. ఇతర మాలలైనచో ఎన్నడూ రక్తవర్ణ మాలను ధరించరాదు. తెల్లని వస్త్రము ఎల్లప్పుడూ ధరించవలెను. ప్రసన్నముగా చూచుటకు బాగుండునట్లు ఉండవలెను. ఆర్థిక స్తోమత కలిగినచో పాత వస్త్రములు ధరించరాదు. చూచుటకు భయంకరమైన ఎర్రని బట్టలు, మందమైన బట్టలు, ఇతరులు ధరించిన వస్త్రములు, కుండలములు ధరించరాదు. అలాగే ఇతరులు ధరించిన స్వర్ణమాలలు, గొలుసులు, పాదుకలు, ఉపవీతములు, ఆభరణములు, దర్భలు, కృష్ణాజినము ధరించరాదు. కుడి భుజము నుంచి వ్రేలాడునట్లు ఉపవీతమును ధరించరాదు. బట్టలు వ్రేలాడునట్లు వికారము కలిగించినట్లు ధరించరాదు. రూపలక్షణములు కలిగి యోని దోషములు లేని అనుకూలవతి అయిన కన్యను వివాహం చేసుకొనవలెను. తల్లిదండ్రుల గోత్రజులు కాకుండా ఇతర గోత్రములలో పుట్టిన శీల శౌచములు కలిగిన కన్యను వివాహం చేసుకొనవలెను. పిల్లలు కలుగునంత వరకు ఋతుకాలంలో పత్ని సంగమము చేయవలెను. నిషిద్ధ దినములందు సంగమము కూడదు. షష్ఠి, అష్టమి, పౌర్ణమి, ద్వాదశి, చతుర్థి, అమావాస్య దినములు సంగమమునకు నిషిద్ధములు. అలాగే జన్మదినమునకు ముందు 2 రోజులు వర్జించవలెను. నిత్యము బ్రహ్మచర్యమును అవలంబించవలెను. అలాగే వివాహాగ్నిని వ్రేల్చి ఆహుతులు ఇవ్వవలెను, ఉపాసించవలెను. స్నాతకుడైన వాడు నిత్యము వేదములను చెప్పబడిన పావనమైన ఈ ధర్మములను తాను పునీతుడగుటకు నిత్యము ఆచరించవలెను. ఇట్లు ఆచరించని వాడు భయంకరమైన నరకమును పొందును. నీతుడై వేదములను సదా అభ్యసిస్తూ ఉండవలెను. మహాయజ్ఞములను ఎన్నడూ విడవరాదు. గృహ కార్యములను చేస్తూ సంధ్యావందనములను ఎన్నడూ విడవరాదు. తనకు సమానులైన వారితోనూ అధికులైన వారితోనూ స్నేహముగా ఉండవలెను. ఉపేయుడైన భగవంతుని భజించవలెను. మిగిలిన దేవతలను ఆశ్రయించవలెను. భార్యను పోషించవలెను. తను చేసిన ధర్మకార్యముల గురించి గొప్పగా చెప్పుకోకూడదు. చేసిన పాపములను దాచిపెట్టకూడదు. సర్వప్రాణులయందు కరుణ కలిగి తన హితమును పెంపొందించుకొనవలెను. వయస్సు, కర్మ, చేసే పని, ఐశ్వర్యము, విద్య, దేశమును, బుద్ధిని అనుసరించి గౌరవముగా ప్రవర్తించవలెను. శృతి స్మృతులు చెప్పిన ప్రకారం ఎల్లవేళలా నడుచుకోవలెను. సాధువులు అనుసరించిన మార్గమును అవలంబించవలెను. పితరులు, పితామహులు అనుసరించిన ధర్మ మార్గంలో పయనించవలెను. అలా చేయుట వలన ఎన్నడూ దోషము కలుగదు. ఎల్లప్పుడూ స్వాధ్యాయ నిరతుడై ఉండవలెను. ఎల్లప్పుడూ యజ్ఞోపవీతమును ధరించవలెను. క్రోధమును జయించి లోభమోహముల నుండి విముక్తుడై సత్యభాషి ఉండవలెను. గృహస్థుడు సావిత్రి జపనిరతుడై శ్రద్ధ కర్మలను ఆచరిస్తూ ఉండవలెను. మాతాపితరులు హితయుక్తుడై బ్రాహ్మణ హితరతుడై దానములను ఆచరిస్తూ యజ్ఞములను చేస్తున్న దైవ భక్తుడు బ్రహ్మలోకములో సుఖించును. త్రివర్గ ధర్మ అర్థ కామ సేవి అయి దేవతలను సదా పూజించవలెను.
నియతుడై దేవతలకు పితృదేవతలకు నమస్కరించవలెను. దానములను ఆచరిస్తూ క్షమ దయా గుణములు కలిగి ఉండవలెను. అటువంటి వాడే గృహస్థుడు. గృహములో ఉన్నంత మాత్రమున గృహస్థుడు కాడు. క్షమ దయా విజ్ఞానము శమ ధమములు సత్యము పలుకుట నిత్యమైన ఆధ్యాత్మ అంటే భగవంతుని జ్ఞానము ఇవన్నీ బ్రాహ్మణుల లక్షణములు, ద్విజోత్తములు. వీటినెన్నడూ విడువరాదు. తన శక్త్యానుసారము ధర్మమును ఆచరించవలెను. నిందిత కార్యముల నెన్నడూ చేయరాదు. మోహపాశము నుండి ప్రయత్నపూర్వకముగా విముక్తుడైన వాడు ఉత్తమ యోగమును పొంది గృహస్థ బంధము నుండి విముక్తుడగును. సందేహము లేదు. కోపముతోనూ తిరస్కార భావముతోనూ హింస బంధము చెడు నడవడితో లేదా అధర్మముగా ఇతర కారణములతోనూ ఇతరులు తనకు చేసే తప్పులను క్షమించే గుణము క్షమ అందురు. తన దుఃఖమునకు కారుణ్యము చూపక బాధపడక పరుల దుఃఖమునకు బాధపడు గుణము దయ అని మునులు చెప్పుదురు. ఇదే క్షమ దయా గుణములు ధర్మమునకు సాధనము. చతుర్దశ విద్యలయందు జ్ఞానము కలిగి ఉండుట వలన పరులకు హితం కలుగుతుంది, విజ్ఞానము లభిస్తుంది, ధర్మము వృద్ధి చెందుతుంది. విధి విధానముగా విద్యలను అభ్యసించుట వలన అర్థము అంటే ధనము లభిస్తుంది. ఎల్లప్పుడూ ధర్మకార్యములు చేయవలెను. దీనినే విజ్ఞానమందురు. సత్యము వలన లోకము తన అధీనమవుతుంది. సత్యమే పరమ పదము. జీవుల ఎడహితం కలిగి ఉండటమే సత్యమని పెద్దలు చెప్పుదురు. భోగముల నుంచి శరీరమును మనస్సును నియంత్రించుట ధమము శమము. ఇంద్రియ నిగ్రహము వలన ప్రజ్ఞ లభిస్తుంది. ఆధ్యాత్మ విద్య నాశనము లేనిది. ఈ ఆత్మజ్ఞానము తెలిసిన వానికి స్వర్గము లభించు. ఏ విద్య వలన భగవంతుడైన నారాయణుని తెలుసుకుందుమో దర్శింతుమో అదే పరా విద్య, అదే జ్ఞానము. క్రోధమును జయించి శుచి అయి మహాయజ్ఞపరుడై భగవంతుడైన నారాయణుని పరుడుగా తెలుసుకొని సేవించు విప్రునకు పరమ పదము లభించును. ధర్మమునకు నిలవైన ఈ శరీరమును ప్రయత్నపూర్వకముగా కాపాడవలేను. ఈ దేహము లేకుండా పరమ పురుషుడైన నారాయణుని తెలుసుకోలేము. బ్రాహ్మణుడు నియతుడై ధర్మార్థ కామములందు నిత్యము శరీరమును వినియోగించవలెను. ధర్మవర్జితములైన కామములను భౌతిక సుఖములను మనసులో కూడా స్మరించకూడదు. ధర్మ మార్గంలో కష్టములు పడుచున్నను అధర్మ కార్యము ఎన్నడూ ఆచరించరాదు. ధర్మమే భగవంతుడు. సమస్త జీవములకు గతి అయిన వాడు. సమస్త ప్రాణులకు ప్రియము కలిగించును. దేదియో దానినే చేయవలెను. పరులకు ద్రోహం కలిగించు కర్మలనెన్నడూ చేయరాదు. వేదములను దేవతలను ఎన్నడూ నిందించరాదు. నిందించు వారితో ఎన్నడూ వసించకూడదు. నియతుడైన వాడు శుచి అయిన వాడు ఈ ధర్మాధ్యాయమును పఠించి ఇతరులకు వినిపించవలెను. అటువంటి వాడు బ్రహ్మలోకములో సుఖించును. గృహస్థుడు నిషేధించవలసినవి. వ్యాసుడిలా పలికెను. ఓ ప్రాణి హింసించకూడదు. ఏ ప్రాణిని హింసించకూడదు. ఎన్నడూ అసత్యం పలుకరాదు. హితము కలిగించని మాటలు అప్రియమైన మాటలు ఎన్నడూ పలుకరాదు. ఎన్నడూ దొంగతనం చేయరాదు. తృణమే కానీ శాఖము కానీ మన్ను కానీ చివరకు నీరు కానీ దొంగతనము చేసిన ప్రాణి వాడు నరకమునకు వెళ్ళును. అనగా దొంగతనము చేయువాడు నరకమునకు వెళ్ళునని అర్థం. దారిద్ర్యములోనున్న రాజు వద్ద, శూద్రుని వద్ద, పతితుని వద్ద, మరెవరి వద్ద దానము తీసుకోకూడదు. బుధుడైన వాడు నిందితులైన వారి నుంచి ఎన్నడూ ఏమీ స్వీకరించకూడదు. నిత్యము యాచించకూడదు. యాచించిన వాడినే తిరిగి యాచించకూడదు. ఇలా చేసిన దుర్మతి తన ప్రాణములను తాను తీసుకున్నవాడవును. ఎన్నడూ దేవుని ద్రవ్యమును విశేషముగా ద్విజుడు ఎన్నడూ అపహరించకూడదు. ఎంతటి కష్టం వచ్చినను బ్రాహ్మణుని ద్రవ్యమును అపహరించకూడదు. విషము కాదు. బ్రాహ్మణుని సొత్తు విషమని చెప్పబడెను. దేవుని ధనమును ప్రయత్నపూర్వకంగా వదలవలేను. పువ్వులు, శాఖములు, నీరు, కాష్టము, ఫలమూలములు, దర్భ వీటిని ఎవ్వరు ఇవ్వకపోయినను తీసుకున్నచో అది దొంగతనము కాదని మనువు చెప్పెను. ద్విజుడు దేవతార్చన కోసము మాత్రమే పువ్వులను కోసుకొని తీసుకువెళ్ళవచ్చును. ఒకరి వద్దనే వారి అనుమతి లేకుండా నిత్యము తీసుకోకూడదు. తృణము, కాష్టము, ఫలం, పుష్పములు వారి ఎదురుగానే అడగకుండా తీసుకోవచ్చు. అయితే ఇది ధర్మకార్యం కోసం మాత్రమే. వేరే కార్యం కోసం తీసుకున్నచో
పతితుడగును. ఓ బ్రాహ్మణులారా, ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో ఆకలిగొన్నవాడు పిడికెడైన నువ్వులు ధాన్యములు తీసుకోవచ్చును. ఇతర కారణముల కోసం తీసుకోకూడదు. పాపములు చేసి ధర్మం పేరుతో వ్రతములు చేయరాదు అనగా తెలిసి పాపములు చేసి ఆ పాపములు వ్రతమును ఆచరించుట వలన పాపము పోవునని అనుకోకూడదు. శ్రీ శూద్రుల వలె వ్రతము వలన పాపములు పోవునని భావించు ద్విజుడు ఇహలోకములోను పరలోకములోను తిరస్కరించబడును అని వేద పండితులు చెప్పుదురు. కపటంతో చేసే వ్రతము రాక్షసుల పాలవుతుంది. సన్యాసి కానివాడు సన్యాసి వలె వేషం వేసుకొని మోసం చేయువాడు తప్పు చేసిన సన్యాసి పొందే పాపమును పొంది జంతు జన్మనెత్తును. అటువంటి అయోగ్యుని వద్ద యాచన, శారీరక సంబంధం, సహవాసం, భాషణము చేయువాడు పతితుడగును. అందువలన అటువంటి వారిని ప్రయత్నపూర్వకముగా విడువవలేను. దేవద్రోహము, గురుద్రోహము ఎన్నడూ చేయకూడదు. దైవద్రోహము కంటే గురుద్రోహము కోట్ల రెట్లు అధికము. జనాపవాదము, నాస్తికత్వము దానికంటే కోటి రెట్లు అధికము. గోవులు, దేవతలు, బ్రాహ్మణులతో జీవనము, వ్యవసాయము, రాజసేవ చేసినచో ధర్మవిహీనుడై కులము చెడిపోవును. చెడు తలంపులు తలుచుట వలన, చేయవలసిన కర్మలు చేయకపోవడం వలనను, వేదాధ్యయనము చేయకపోవడం వలనను, బ్రాహ్మణులను తిరస్కరించుట వలనను కులము చెడిపోవును. మంచి కులమన్న పేరు పోవును. అసత్యము పలుకుట వలన, పరదార గమనము వలన, తినకూడని పదార్థములను తినుట వలన, తనది కాని ధర్మమును ఆచరించుట వలన కులము నశించును. శ్రోత్రియుడు కాని బ్రాహ్మణునకు, శూద్రునకు, వివాహితాచారహీనులకు చేసే దానము వలన కులము నాశనమగును. అధర్మపరులైన వారు నివసించు ఊరిలోనూ, వ్యాధులు ఎక్కువగా ఉన్న ఊరిలోనూ వసించరాదు. శూద్రులు ఎక్కువగా ఉన్న రాజ్యములో నివసించరాదు. పాషాండులు ఉన్న ప్రదేశంలో నివసించరాదు. హిమాలయములకు వింధ్య పర్వతముల మధ్య నున్న ప్రదేశము, పూర్వ పశ్చిమ సముద్రముల మధ్య ఉన్న ప్రదేశములలో వసించుట ద్విజులకు శ్రేష్టము. ద్విజులు వేరే ప్రదేశంలో నివసించరాదు. స్వాభావికముగా కృష్ణమృగమును సంచరించు ప్రదేశములలోనూ, పుణ్యము ప్రసిద్ధము అయిన నదుల ప్రవేశించు ప్రదేశములలో నివసించవలెను. ఈ పుణ్యనదులకు అర్ధక్రోశ దూరంలో ద్విజులు నివసించవలెను. పుణ్యప్రదమైన ప్రదేశంలో మాత్రమే నివసించవలెను. అంత్యజులు ఉండే గ్రామమునకు దగ్గరగా పతితులు, చండాలురు, పుల్కసులు, మూర్ఖులు, గర్వము కలిగిన వారు, అన్యులపై ఆధారపడి నివసించేవారున్న ప్రాంతములలో నివసించరాదు. ఒకే మంచంపై నిద్రించుట, ఒకే ఆసనంలో కూర్చొనుట, ఒకే పంక్తిలో కూర్చొనుట, ఒకే పాత్రలో భుజించుట, ఇద్దరు తెచ్చుకున్న అన్నమును కలిపి తినుట, ఒకరు తెచ్చిన ఆహారమును రెండవ వాడు తన ఆహారంలో కలిపి తినుట, అర్హత లేని వారి చేత యాగము చేయించడము, వేద పాఠములు చెప్పడము, పిల్లను వివాహార్థము ఇచ్చుట, తెచ్చుకొనుట, కలిసి భోజనము చేయుట, కలిసి అధ్యయనము చేయుట, కలిసి యజ్ఞము చేయుట, ఈ 11 దోషములు సాంకర్య దోషములు. వీరికి సమీపములోనున్నను దోషము సంక్రమించును. అందువలన ప్రయత్నపూర్వకంగా ఈ సాంకర్యము నుంచి దూరం ఉండవలేను. ఒకే పంక్తిలో కూర్చున్నను ఒకరినొకరు ముట్టకుండా ఉన్న ఎడల వారి వారి జాగాలను బూడిదతో గుర్తు వేసుకున్నచో సాంకర్య దోషం కలుగదు. ఇద్దరికి మధ్యలో వేసుకునే గుర్తు అగ్ని, బూడిద, నీరుతో వేసుకునవలెను. ఇద్దరికి మధ్యలో ద్వారము, స్తంభము, దారి కూడా ఉండవచ్చును. ఈ 6 పంక్తి భేదకములు. శుష్క వైరము ఉండరాదు. వివాదము చేయరాదు. చాడీలు చెప్పరాదు. ఒకని గోవు మరొకరిని పొలములో మేయుచున్నచో చెప్పకూడదు. కొండెములు చెప్పువానితో కలిసి వసించకూడదు. సూటిపోటి మాటలు మాట్లాడకూడదు. సూర్యుని పరివేషము, ఇంద్రధనస్సు చూసి మరొకరికి చెప్పరాదు. పరులు చేసిన ఆహ్నికము, చంద్రుడు బంగారమును చూసి చెప్పరాదు. అనేక మందితో విరోధముండరాదు. బంధువులతో కూడా విరోధముండరాదు. తనకు అనుకూలము కాని నొప్పి కలిగించే పనిని మరొకరికి చేయకూడదు. తిథులు, పక్షములు చెప్పరాదు. నక్షత్రములను దర్శింపచేయరాదు. ద్విజుడైన వాడు అశుచి అయిన వారితోనూ, ఋతుకాలంలోనున్న స్త్రీతోనూ మాట్లాడరాదు. దేవగురు విప్రులకు సమర్పించు దానిని వారించ
ఆపరాదు, తనని తాను పొగుడుకోకూడదు, పరులను నిందించరాదు. వేద నిందను దేవనిందను ప్రయత్నపూర్వకంగా వర్జించవలైను. శాస్త్రములలో ఎక్కడా దీనికి నిష్కృతి లేదు. వేదములను గురువులను దేవతలను నిందించువానిని 100 కోటి కల్పములు కాలము రౌరవ నరకములో కాల్చబడును. నిందించినప్పుడు ఉత్తరం ఇవ్వకుండా మౌనముగా ఉండవలేను. చెవులను మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవలేను. నిందించువానిని చూడకూడదు. బుద్ధిమంతుడు ఇతరుల రహస్యములను చెప్పకూడదు. చర్చించరాదు. ఇతరులను నిందించరాదు. స్వజనులతో వివాదము చేయరాదు. పాపముల గురించి కానీ వారి పాపలేమిని గురించి కానీ పాపుల గురించి మాట్లాడకూడదు. సత్యము పలికినచో ఆ పాపితో సమానమైన దోషము కలుగును. అసత్యము పలికినచో దోషి అగును. ఇతరుల మీద దోషమును ఆపాదించి అబద్ధము చెప్పినచో వారి కన్నీరు అతని పుత్రులను పశువులను నశింపచేయును. బ్రాహ్మణ హత్య, సురాపానము, దొంగతనము, గురుపత్ని గమనమునకు శాస్త్రములో పరిహారమున్నది. కానీ మింజాపవాదమును చేయువానికి పరిహారం లేదు. కారణము లేకుండా ఉదయిస్తున్న అస్తమిస్తున్న నీటిలో నున్న ప్రతిబింబమును, మబ్బులచే కప్పబడిన అంతరిక్షంలో నున్న సూర్యచంద్రులను దర్శించరాదు. అద్దము మొదలైన వాటిలో సూర్యచంద్రుల ప్రతిబింబమును చూడరాదు. నగ్నముగా ఉన్న స్త్రీ పురుషులను చూడరాదు. మూత్ర పురీషములను మైథమును చూడరాదు. అశుచి ఉన్నవాడు సూర్యచంద్రాది గ్రహములను చూడరాదు. ఎంగిలి నోటి చేతిని కడుక్కొని వానితోనూ ఏదైనా అడ్డముగా పెట్టుకొని మాట్లాడకూడదు. శవముతో స్పర్శ కలిగి ఉండకూడదు. కోపముతోనున్న గురువును చూడరాదు. తైలములో కానీ నీటిలో కానీ తన ప్రతిబింబం చూడరాదు. భోజనము చేయనప్పుడు భోజన పంక్తిలోనున్న వారిని చూడరాదు. బంధ విముక్తమైన మత్తెక్కిన ఏనుగును చూడరాదు. భార్యతో భోజనము చేయరాదు. భార్య భోజనము చేయనప్పుడు, ఆవలించినప్పుడు, తుమ్మినప్పుడు, సుఖముగా కూర్చున్నప్పుడు చూడరాదు. నీటిలో తన నీడను చూసుకోకూడదు. మంచిది కాని చెడుది కాని ఏ వస్తువును దాటరాదు. శూద్రునకు సలహాలు ఇవ్వరాదు. కృసరము అంటే పులగము, పాయసము, పెరుగు, ఉచ్చిష్టము, తేనె, నెయ్యి, కృష్ణాజినము, అవిస్సు శూద్రునికి ఇవ్వరాదు. శూద్రులకు వ్రతమును చెప్పరాదు. ధర్మము బోధించరాదు. కోపమునకు వశము కాకూడదు. ద్వేషము, రాగము, లోభము, డంబము, తిరస్కార భావము, ఈర్ష్య, మదము, శోకము, మోహము వర్జించవలెను. ఎవరికి నొప్పి కలిగించరాదు. కుమారుని శిష్యుని తప్పు చేసినప్పుడు దండించవలెను. అయోగ్యులను సేవించకూడదు. మనసులో తృష్ణ ఉండకూడదు. తనని తాను అవమానించుకోరాదు. దీనత్వము ఉండరాదు. పూజ్యులైన వారిని అవమానించరాదు. తనని తాను అజ్ఞానముతో అవమానించుకోరాదు. గోరులతో నేలపై గీకరాదు. కటిక నేలపై పడుకోరాదు. ఒక నదిలో స్నానం ఆచరిస్తూ మరొక నదిని గురించి మాట్లాడకూడదు. ఒక పర్వతంపై ఉండి మరొక పర్వతం గురించి మాట్లాడరాదు. వసించినప్పుడు భోజనంలోనూ సహాయాన్ని తనతో కలిసి ప్రయాణం చేసిన వానిని ఎన్నడూ విడవకూడదు. నగ్నముగా నీటిలో ప్రవేశించరాదు. అగ్నిని దాటరాదు. తలకు నూనె రాసుకొని మిగిలిన దానిని శరీరమునకు రాసుకోకూడదు. శస్త్రములతో ఆడకూడదు. శరీరంలోనున్న నవరంధ్రములను ముట్టకూడదు. గుహ్య స్థానములోనున్న వెంట్రుకలను ముట్టకూడదు. అయోగ్యుల వద్దకు వెళ్ళకూడదు. కాలు, చేతులు, వాక్కు, నేత్రములు, శిష్ణము, ఉదరములు, చాపల్యములకు, వాటి కోరికలకు లొంగరాదు. అంగములతోనూ నఖములతోనూ వాద్యము చేయకూడదు. దోసిలితో నీరు త్రాగరాదు. కాళ్ళు చేతులతో నీటిని కొట్టకూడదు. ఫల మూలములను ఇటికతో నాశనము చేయకూడదు. మ్లేచ్ఛ భాషను నేర్చుకోకూడదు. కాలితో చేతితో కానీ ఆసనమును ఈడ్చరాదు, లాగరాదు. కారణము లేకుండా గోళ్లను విరవడం, కొరకడం, కత్తరించడం, గోళ్ళు నేలపై రాయడం, గోళ్ళు ఒకదానితో మరొక దానిని రుద్దడం వంటివి చేయకూడదు. ఒకళ్ళ కంచము అంటే పాత్ర పెట్టుకొని తిండి తినకూడదు. కారణం లేకుండా చేష్టలు చేయకూడదు. నాట్యం చేయకూడదు. పాటలు పాడరాదు. వాయిద్యములను వాయించరాదు. తలను 2 చేతులతో గోకకూడదు. లౌకికమైన స్తోత్రములతో దేవతలను సంతోషపరచరాదు.
వాక్పతి అయిన బృహస్పతిని కూడా అలా స్తుతించరాదు. జూదమాడరాదు, పరిగెత్తకూడదు. నీటిలో మలమూత్రములను విసర్జించరాదు. భోజనం చేసిన తరువాత కాళ్ళు చేతులు కడుక్కోకుండా నిద్రించరాదు. నగ్నముగా స్నానం ఎన్నడూ చేయరాదు. నడుస్తూ చదవకూడదు. తలను ముట్టుకోకూడదు. కోళ్లను వెంట్రుకలను నోటితో దంతములతో కొరకకూడదు. నిద్రించిన వారిని నిద్ర లేపకూడదు. బాలసూర్యుని చూడకూడదు. శవమును కాల్చినప్పుడు వచ్చే ధూమమును సేవించ అంటే పీల్చకూడదు. పాడుబడిన ఇంటిలో నిద్రించరాదు. చెప్పులను దొంగలించరాదు. కారణము లేకుండా ఉమ్మివేయకూడదు. చేతులతో ఈదుతూ నదిని దాటరాదు. ఒక కాలితో మరొక కాలును రుద్దుతూ కాళ్ళు కడుగరాదు. పాదములను అగ్నికెదురుగా పెట్టుకొని కాపడము పెట్టుకోకూడదు. కంచు పాత్రలో కాళ్ళు కడుగరాదు. గోవులు, బ్రాహ్మణులు, దేవతలు, వాయువు, అగ్ని, రాజు, చంద్రుడు వీరికెదురుగా కన్నులు పెద్దవిగా చేసుకొని వెళ్ళకూడదు. అశుచిగా ఉన్నప్పుడు నిద్రపోకూడదు. త్రాగకూడదు. చదవకూడదు. స్నానము చేయకూడదు. భోజనం చేయకూడదు. బయటకు వెళ్ళకూడదు. 2 సంధ్యలయందు నిద్రించడము, క్షౌరము, స్నానము, భోజనము, గమనము, అధ్యయనము, శరీరమునకు పరిమళ ద్రవ్యములు లేపనము చేయకూడదు. మధ్యాహ్న సమయంలో కూడా చేయరాదు. ద్విజుడు భోజనమైన పిదప చేతులు కడుగుకొనకుండా ఆవుని, బ్రాహ్మణుని, అగ్నిని, దేవతా ప్రతిమను ముట్టరాదు. పాదములను ఆడించరాదు. అశుద్ధుడైనప్పుడు అగ్నిని పూజించరాదు, ముట్టరాదు. దేవతలను, ఋషులను కీర్తించరాదు. లోతు ఉన్న నీటిలో దిగరాదు. కారణం లేకుండా పరిగెత్తరాదు. ఎడమ చేతితో పైకెత్తుకొని నీరు త్రాగకూడదు. నోటికి ఖర్చుకొని నీరు త్రాగరాదు. నీటిలో స్నానము చేయకుండా నీటిని దాటరాదు. రేతస్సును నీటిలో విసర్జించరాదు. వస్తువును, అమేధ్యమును, వస్తువును, రక్తము, విషము దాటరాదు. నీటిలో మైథునము చేయరాదు. నీటిలో ఉమ్మివేయరాదు. దుమ్ములను, కుండ పెంకులు, ముల్లులు, వెంట్రుకలు, తాడు, బొగ్గులు, ఎండిన పీడ వీటిపై నిలబడకూడదు. అగ్నిని దాటరాదు. చేటతో అగ్నిని విసరరాదు. నోటితో ఊదరాదు. కాలితో ముట్టకూడదు. నీటితో ఆర్పకూడదు. చెట్లపైకి ఎక్కకూడదు. అశుచిగానున్నప్పుడు దానిని గురించి ఆలోచించకూడదు. అగ్నిని మరొక అగ్నిలో పడవేయకూడదు. సుహృదుని మరణము వార్తను తానాగి ఇతరులకు చెప్పరాదు. విక్రయమునకు అర్హం కాని పదార్థములను, కృత్రిమమైన వాటిని అమ్మకూడదు. అశుచిగానున్నప్పుడు నోటితో ఊది అగ్నిని ప్రజ్వరిల్ల చేయకూడదు. పుణ్యస్థానములు, తీర్థములు, ఉదక స్థానములకు వాహనములలో వెళ్ళరాదు. ఇచ్చిన మాటను తప్పకూడదు. పశువులు, పులులు, పక్షులు వాటిలో అవి కొట్టుకొనున్నట్లు చేయకూడదు. నీరు, గాలి, వీటితో ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. గురువులకు ఉపకారం చేసి తరువాత వంచకూడదు. రక్షణ కోసం ఉదయము, సాయంత్రము ఇంటి తలుపులు వేసుకోవలయును. బహిర్మాల్యమును, సుగంధమును వర్జించవలయును. భార్యతో సహా భోజనము చేయకూడదు. జగడమాడి లేదా వాదించి తిరిగి అచ్చటికి వెళ్ళకూడదు. భోజనం చేయనప్పుడు బ్రాహ్మణుడెన్నడూ నిలబడకూడదు, మాట్లాడకూడదు, నవ్వకూడదు. అగ్నిహోత్రములోని అగ్నిని చేతితో ముట్టకూడదు. నీటిలో ఎక్కువ సమయం ఉండరాదు. చేతితో అగ్నిని వీచరాదు. అగ్ని నోటిలో నుంచి పుట్టినది కాబట్టి ఎన్నడూ నోటితో ఊదరాదు. పరస్త్రీతో మాట్లాడకూడదు. యజ్ఞము చేసే అర్హత లేని వాని చేత యజ్ఞము చేయించకూడదు. ఒంటరిగా తిరగకూడదు. గుంపులో చేరకూడదు. అప్రదక్షిణ దేవస్థానమునకు వెళ్ళకూడదు. వేసుకున్న బట్టలను పిండరాదు. దేవస్థానములో నిద్రించరాదు. ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. ధార్మికులకు కానీ వారితోనూ, వ్యాధిగ్రస్తులతోనూ, శూద్రులతోనూ, పతితులతోనూ ప్రయాణం చేయకూడదు. చెప్పులు లేకుండా నీళ్లు పట్టుకెళ్లకుండా ప్రయాణము చేయరాదు. వధారిలో చితిని దాటకూడదు. యోగులను, సిద్ధులను, వ్రతములు చేయువారిని, యతులను నిందించరాదు. బుద్ధిపూర్వకముగా దేవస్థానం యొక్క నీడను అతిక్రమించరాదు. అలాగే దేవతా ప్రతిమల, యజ్ఞికుల, బ్రాహ్మణుల, గోవుల ఛాయలను కూడా అతిక్రమించకూడదు. పతితులు, రోగులు తన ఛాయను అతిక్రమించకుండా చూసుకొనవలెను. వెంట్రుకలు, బొగ్గులు మొదలగు వాటి బూడిదపై నడవకూడదు, నిలబడకూడదు. చీపురుతో
నప్పుడు ఆ ధూళి మీద పడకుండా చూసుకొనవలెను. స్నాన వస్త్రముల నీటిని, కుండలో నీటిని ఉపయోగించకూడదు. అభక్ష్యములను తినకూడదు. అపేయములను త్రాగకూడని ద్రవ్యములను తాగకూడదు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.